నిజంగా మన తెలంగాణ రోడ్డెక్కింది. ఓ దిక్కు రైతులు, ఇంకో దిక్కు నిరుద్యోగులు. ఇచ్చిన మాట తప్పిన సర్కార్ మీద యుద్ధమే చేస్తాండ్లు. ఓట్లకు ముందు రేవంత్ సారు నిరుద్యోగులకు ఎన్నెన్ని ముచ్చట్లు చెప్పిండోలా. ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇస్తానన్నాడా లేదా? మరి వచ్చి 2 ఏళ్ళాయే. ఎటువైనా ఇక నౌకర్లు ఇగో గిట్లనే అడిగేదందుకు రోడ్ల మీదకి వచ్చిర్రు. మరి సర్కారు ఊకుంటదా? ఆగో, నిరుద్యోగులను నడి రోడ్డు మీదికి తెచ్చిన సర్కారు ఇప్పుడు వాళ్ళ మీద లాఠీలతోని వాతలు పెడుతుంది. ఏంది అసలు? రేవంత్ సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హైదరాబాద్లో నిరుద్యోగులు ర్యాలీ తీసిర్రోళ్ళ. 2 లక్షల నౌకర్లు ఇస్తామని చెప్తే నమ్మి గెలిపించుకుంటుమి. ఇప్పుడు నోట్లే మన్ను పోతువి. ఇదెక్కడి అన్యాలం అనుకుంటా ధర్నా చేసిర్రు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది నిరుద్యోగులు అటు దిల్సుఖ్ నగరు, ఇటు అశోక్ నగరు, అటు జిల్లాలలో కూడా నిరుద్యోగులు బయటకొచ్చి ధర్నాలు ర్యాలీలు తీసిర్రు. ఇక నిరుద్యోగులు మరల పడుతుంటే మన రేవంత్ సార్కు కోపం వత్తదాయే. వాళ్ళ బాధేందో అరుసుకోవాల్సింది పోయి పోలీసులను దింపింది. నిరుద్యోగుల మీద రుబాబ్ చేసిర్రు, లాఠీలతో కొట్టిర్రు, గొర్ర గుంజుకపోయిర్రు. ఆగో పాపం గీ అన్న చూడు పోలీసులు చేసిన కథకు ఎంత బేవోష అయిపోయిండో. అయ్యయ్యో, పోలీసులు బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తుంటే నిరుద్యోగి సమస్యలు కింద పడిపోయారు. ఏందోల్లా ఈ గోస మన తెలంగాణకు. వీళ్ళేమన్నా పైసలు అడిగిర్రా లేకుంటే పదవులు అడిగిర్రా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటుర్రు. 2 లక్షల ఉద్యోగాలు అలాంటివి కమస్కం నోటిఫికేషన్లన్నా వేయమంటుర్రు. జాబ్ క్యాలెండర్ ముచ్చట ఎటువాయి అని నిలదీస్తుర్రు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ ని మీరు ఖచ్చితంగా విడుదల చేస్తే మేము ఈ విధంగా కాదు కదా, విచక్షణ రహితంగా పోలీసులు మీరు దమనకాండను నిర్వహిస్తా ఉన్నారు కదా, ఇది మీకు తగదనేటువంటి తెలియజేస్తా ఉన్నాను. మీరు జాబ్ క్యాలెండర్లు ఇచ్చేయండి. అదే పాటు శ్రీధర్ బాబు గారు మీరు మేనిఫెస్టో చైర్మన్ కదా, మీకు తెలియదా 2 లక్షల జాబులు ప్రభుత్వ ఉద్యోగంలో వస్తాయా రావా అనేటువంటిది మీకు తెలుసు కదా. మీకు తెలియనప్పుడు మీరు మేనిఫెస్టోలో ఏ విధంగా ఇచ్చారనేటువంటి మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము శాంతియుతంగా మీరు ఇచ్చిన హామీనే 2 లక్షల ఉద్యోగం హామీనే మేము జాబులు ఇవ్వమని అడుగుతున్నాం. అంతేనా? ఈ పోలీసుల రాజ్యం మీరు అంటున్న ప్రజాపాలన పొద్దు నుంచి మాకు ఆకలేదు. 5 రూపాయల భోజనం తినే సిటీ సెంటర్ లైఫ్ లో మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నాం. మేము అడుగుతుంది ఏది, మాకు నోటిఫికేషన్ ఇవ్వమని అడిగింది. కానీ మాకు నోటిఫికేషన్ ఇప్పుడు దాకా ఇవ్వకుండా మా నరవస్థం అయిపోయింది. ఇప్పటికైనా మా బాధలు తెలుసుకుంటారని మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే
అందుకే రండి, మీరు మా సిటీ సెంటర్ లో మీరు ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చారు కదా, ఈ రోజు శ్రీధర్ బాబు కానీ రేవంత్ రెడ్డి కానీ రండి అని సవాల్ ఇస్తున్నాం. నిజం చెప్తున్నా, 10 ఏళ్ల తర్వాత మళ్ళా మన తెలంగాణలా ఉద్యమాలు నడుతున్నాయి. వీళ్ళు వాళ్ళు అని కాదు, చెయ్యిపాటి పాలనలా ప్రతి ఒక్కరిది తండ్లాటనే, ఆ రిగోసనే. రైతులు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, రిటైర్ ఉద్యోగులు, ఆడపడుచులు, ఆశా వర్కర్లు, గిట్లా తెలంగాణ అంతా రోడ్డు మీదకి వస్తుంది. ఈ చెయ్యిపాటి సర్కార్ చేసిన మోసంతోని కండ్ల పుంట నీళ్లు పెట్టుకుంటుంది.